నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామానికి చెందిన శ్యామ్ జాదూగర్ మ్యాజిక్ ఫ్యామిలీ అను స్వచ్ఛంద సంస్థ ద్వారా చేస్తున్న కళా సామాజిక సేవా కార్యక్రమాలను నిరుపమానిని హైదరాబాద్ కు చెందిన శ్రీ శక్తి గ్రూప్ అధినేత డివి మనోహర్ అన్నారు. ఓం దేవీం వాయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. కుడికాలు పెట్టండి ఎవరు వచ్చినా సరే. ఓం సర్వేభ్యో దేవతాభ్యో నమః. ఓం యావోషాధి పూర్వా జాతా దేవేభ్య శ్రీగంభురా మనైన బభ్రోనా మహగ్గం శతం ధామాని సప్తచ అధా శతక్రత్వో యోయమిమం మే. శివపార్వత్యో అంటే శివుడు పార్వతి. అర్థమైనా మా కాశీ అన్నపూర్ణ అలాగా ఉన్నారు. అన్నపూర్ణ సమేత మీరు విశ్వేశ్వరుడు. ఆ పని చేయండి వారి గురించి. ఓం అయం ముహూర్తస్తు ముహూర్తస్తు ముహూర్తకాలే. అది చూసారు, సంతోషం, మాకు సంతోషం, మీకు సంతోషం. మున్సిపాలిటీ చేసి స్థానిక పరిపాలన లేక బోర్డు లేకపోవడం వలన గెలిచిన కౌన్సిలర్లు కనీసం పరిపాలనలో భాగస్వామ్యులను చేయకపోవడంతో ప్రజలకు జవాబు దారి లేక ఎవరిని అడగాలో అర్థం కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పురపాలక ప్రజలు. ఏం బావేంటి? అన్నం తింటున్నారా, పెంట తింటున్నారా? 20 రోజుల క్రితం నుంచి చదువుతున్నా. తీయొద్దన్నా, తీయమని నిలబడి కోటపల్లి మండలంలోని బోరంపల్లి గ్రామంలో సావిత్రిబాయి జ్యోతిరావు పులే విగ్రహం గత రాత్రి కొంతమంది దుండగులు ధ్వంసం చేశారు. ఇది గమనించిన కొంతమంది స్థానికులు గ్రామస్తులు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకొని విగ్రహాలను ధ్వంసం చేస్తున్న వ్యక్తిని పట్టుకొని దేహశుద్ధి చేశారు. అబద్ధం ఆడకు. మమ్మల్ని గొడ్డలు పట్టి ఎందుకు నరుకుతా అన్నావు? ఎందుకు అటుకెళ్ళి ఉరికత్తా అంటే ఇట్లా గొడ్డలు చూపెట్టుకుంటే ఎందుకు నరుకుతా అన్నావు? అన్నావు నరుకుతా అంటే నీకున్నాం. ఏమనుకుంటున్నావు? వీడియో తీసుడే, ఖచ్చితంగా వీడియో తీసుడే. అసలు ఏమనుకుంటున్నావు? నీ ఉద్దేశం ఏంటిది? అసలు ఆ విగ్రహాలు నిన్నేం చేసినాయి? మీ దేవుడు ఎవరివా? మీ దేవుడు ఎవరు చెప్పు? ఎక్కడ అంజన్ ఎక్కడ వెలిసిండు? ఎక్కడ ఏది వీడియోలు ఉన్నాయా? చూపెట్టు. మరి పోలీసు వాళ్ళు వస్తారు, చూపెట్టు. ఓకేనా? లేదు, నువ్వు ఒప్పుకుంటూ కాదు. పోలీసు వాళ్ళు వస్తారు, మేము చేసినావు కదా, మేము చేసినట్టు అన్నావు కదా, చూపెట్టు వీడియో ఎవిడెన్స్. ఓకేనా? నీ వెనకెవరెవరు ఉన్నారు చెప్పు. అబద్ధం చెప్పకు. తాగి మాట్లాడుతాను, నిజం చెప్పు. అంజన్న భక్తుని నడువ ఇక్కడ కేసు దగ్గర. వరంగల్ రూరల్ మేడారం ఆర్టీసీ ప్రయాణంలో చేసే వారి సంఖ్య పెరిగింది. బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరిన్ని బస్సులు పెంచాలని పబ్లిక్ డిమాండ్. ఎక్కడున్నారండి మీరు?
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలం కేంద్రంలోని జూనియర్ కళాశాల ముందు ఉన్న రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు గురువారం మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ రాళ్లు ఉన్న రాయలసీమ మాకు, నీళ్లు ఉన్న సీమ మీక అని మాకు తిరుపతిని రాజధాని చేయాలని డిమాండ్ చేస్తూ ప్రసంగించారు. బాగా వెనుకబడ్డ ప్రాంతం. కొత్తగా 8 జిల్లాలు ఏర్పడ్డాయి. 8 జిల్లాల్లో రైతుల పరిస్థితి అధ్వానంగా ఉంది. పంటలు ఏదో పండిస్తున్నారు. కిలో టమాటా ₹1 పోతా ఉంది. పండించిన పంటకు మరి సరైనటువంటి ధర లేక నష్టాల్లో ఉన్నాడు రైతు. మరి నిరుద్యోగుల పరిస్థితి అధ్వానంగా ఉంది. చదువుకున్న వాళ్ళు, బీటెక్లు చేసిన వాళ్ళు ఈరోజు బ్రాండీ షాపుల్లో ₹10,000 కమ్ముకుంటున్నారు ఉద్యోగాల్లో. PhD పాస్ అయిన వాళ్ళు డైరీ ఫారంలో 10,000కు పనిచేస్తున్నారు. మరి మన ప్రాంతంలో నిరుద్యోగులకు నిరాశ తప్పించి కన్నీళ్ళు, కష్టాలు, ఆకలి, అప్పులు తప్పించి ఏమీ కనపడటం లేదు. మరి జీవనాధారం లేదు, జీవనదులు లేవు, గోదావరి లాగా నీళ్లు లేవు ఇక్కడ, మరి కృష్ణానదిలాగా నీళ్లు లేవు. మరి గోదావరిలో నీళ్లు చిత్తూరుకు తేవాలంటే ఒక 1000 సంవత్సరాలు పడుతుంది. కృష్ణానదిలో నీళ్లు మరి బంగారుపాళ్యం తీసుకురావాలంటే 1500 సంవత్సరాలు పడుతుంది. ఈ 1000 సంవత్సరాల్లో బతికేదెట్ట, తినేదానికి తిండెట్ట, ఆకలి పెట్టుకునేదెట్ట. ఈరోజు 3 పూటల్లో 1 పూట భోజనంతో నడుస్తున్నారు ఈరోజు నిరుపేదలు, ముఖ్యంగా ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు, మైనారిటీలు. దీనికి పరిష్కారం ఏంటి? నీళ్లు రావు, మరి ఈ రాళ్లతోనే బతకాలనా? ఈ రాళ్ళు ఎంతకాలం? ఈ రాళ్లతో ఏముంది రాళ్లల్లో? దీనికి పరిష్కారం ఒకటే రాజధాని. హైదరాబాదుకు రాజధాని రాబట్టి అక్కడ ప్రాంతాలు బాగుపడ్డాయి. ఈరోజు సస్యశ్యామలంగా ఉన్నారు వాళ్ళు. 70 సంవత్సరాల క్రితం మద్రాసు నుంచి రాష్ట్రం విభజన అయినప్పుడు అప్పుడున్నటువంటి స్వాతంత్ర సమర యోధుడు NG రంగా గారు చెప్పారు జవహర్లాల్ నెహ్రూకి, తిరుపతిని రాజధాని చేయమని. ఆ రోజు సంజీవ్ రెడ్డి మోసం చేసి కర్నూలుకు తీసుకెళ్ళాడు. కర్నూలు నుంచి ఈరోజు హైదరాబాదుకు పోయింది. హైదరాబాదు నుంచి మన ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి చంద్రబాబు నాయుడు రాయలసీమ ప్రయోజనాలు కాపాడలేకపోతున్నాడు. ఆయన ఎప్పుడూ మరి కోస్తా ఆంధ్ర ప్రయోజనాలు కాపాడేదానికే ఆయన ఉన్నాడు. అక్కడెక్కడో తుళ్ళూరుకి ఎత్తుకొని పోయాడు రాజధానిని. నేను అడిగాను ఆ రోజే, రాజధానిని తిరుపతికి చేయంటే మా వాళ్ళు అక్కడ ఎక్కువ తుళ్ళూరుకు పోతా అన్నాడు. తుళ్ళూరు పోయాడు, ఫెయిల్ అయినాడు. మరి మన రాయలసీమలో పెట్టినటువంటి ఇంకొక నాయకుడు మా మిత్రుడు కుమారుడు జగన్మోహన్ రెడ్డి కూడా దీన్ని వైజాగ్ తీసుకోపోవాలంటాడు. రాయలసీమలో ఏమి ఇస్తారు మీరు? నీళ్ళు వేరు, రాళ్ళు తప్పించి మరొకటి లేదు. ఈ పరిస్థితుల్లో రాజధాని ఒక్కటే పరిష్కార మార్గం. ఒక్క రాజధాని మనకు వస్తే పరిశ్రమలు వస్తాయి, మరి అన్ని రకాలుగా వస్తాయి. హైదరాబాద్ ఈరోజు అభివృద్ధికి వచ్చింది, బెంగళూరు అభివృద్ధికి వచ్చింది, మద్రాసు అభివృద్ధికి వచ్చింది రాజధాని కాబట్టి. సూక్ష్మంలో మోక్షం. మరి రాయలసీమ ప్రజలకి, ముఖ్యంగా పేదవాళ్ళకి, నిరుద్యోగులకి వేరే మార్గమే లేదు. రాజధాని 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 రాజధాని. అందుకొరకే అంబేద్కర్ సాక్షిగా ఈరోజు అడుగుతున్నాం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని చేసిన పొరపాట్లు మళ్ళా చేయకుండా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కు తిరుపతిని రాజధాని చేయండి. మీరు అడగొచ్చు, అయ్యా భూమి ఏడుంది అక్కడ అని. 1,00,000 ఎకరాల భూమి ఉంది, ఏర్పేడు నుంచి రాపూర్ దాకా. నీళ్ళు ఎక్కడున్నాయని మీరు అడగొచ్చు. నీళ్లున్నాయి, కండలేరు, సోమశిల నీళ్లున్నాయి. మరి రహదారులు 7 జాతీయ రహదారులు ఉన్నాయి, 7 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది, మంచి వాతావరణం ఉంది.
మరి రాయలసీమకే కాదు, కోనసీమకే కాదు, ఉత్తరాంధ్రకే కాదు, పలనాడుకు కాదు, అందరికీ ఆమోదయోగ్యం తిరుపతి. ఎందుకు తిరుపతి ఆమోదయోగ్యం? అందరూ అంటున్నారు మన విజయవాడ హైదరాబాద్ పోతే తిరుపతి అయితే స్వామికార్యం సౌకార్యం, సౌకార్యం స్వామికార్యం రెండు పూర్తి. ఏందయ్యా సౌకార్యం స్వామికార్యం? ఏదన్నా పని ఉంటే అడపోయి అచ్చేయచ్చు, దేవుడి దగ్గర పోయి దండం పెట్టుకోవచ్చు. ఇంతకంటే మంచిది ఏముంది అని అందరూ అనుకుంటున్నారు. తిరుపతి ఒక్కటే. జగిత్యాల జిల్లా మెట్పల్లి ఇందిరానగర్ లో నీళ్ల కోసం రిపేర్ పనులు ప్రారంభించిన మున్సిపల్ కమిషనర్ భగీరథ అధికారులు సిబ్బంది. ఇందిరానగర్ 3వ వార్డులో దాదాపు 10 రోజుల నుండి నీళ్ల కోసం ఇబ్బందులు పడుతున్న కాలనీ వాసులకు ఈ రోజు మున్సిపల్ కమిషనర్ అధికారులు సిబ్బంది, మిషన్ భగీరథ అధికారుల సిబ్బంది జేసీబీ ద్వారా తొలగించి రిపేర్ లో ఉన్న పైప్లను పనులను ప్రారంభించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో ఓట్ ఫర్ నరేంద్ర మోదీ ఢిల్లీ బయలుదేరిన రాజలక్ష్మి గురువారం బైక్ యాత్ర కరీంనగర్ నుండి జగిత్యాల మీదుగా మెట్పల్లి చేరుకున్న రాజలక్ష్మికి ఘన స్వాగతం పలికిన నిజామాబాద్ బీజేపీ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ గుంటుక సదాశివ్, బీజేపీ బీసీ నాయకులు మిట్టుపల్లి కృష్ణమూర్తి. రాజలక్ష్మి మాట్లాడుతూ 2024లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మళ్లీ గెలిపించుకుందాం. మేడం ఆగుండు ఒక నిమిషం, ఆగుండు ఒక నిమిషం, రైస్ మాట్లాడండి. రైస్ తీసుకోండి. ఎక్కడి నుండి ఎటు వెళ్తున్నారు చెప్పండి. 12వ తేదీన మదురై తమిళనాడు నుంచి ఢిల్లీ వరకు 21,000 కిలోమీటర్లు, 65 రోజులు, 15 రాష్ట్రాలు ఓట్ ఫార్ మోదీ, ఓట్ ఫార్ నేషన్ అనే క్యాంపెయిన్ చేస్తున్నాము. 25 మంది ఉంటే మా టీం వచ్చి తమిళనాడు ముగించుకుని ఆంధ్ర, ఈరోజు తెలంగాణలో ఉన్నాము. ఇంకా 4 రోజుల పాటు తెలంగాణలో ఉంటే ఆ తర్వాత కర్ణాటకకు వెళ్ళి అక్కడి నుంచి ఢిల్లీలో 18 ఏప్రిల్ ఈ కార్యక్రమం ముగుస్తుంది. మా ఒక యావత్ భారతదేశంలో మా తరఫు నుంచి 21,000 కిలోమీటర్ల సందేశం ఏంటంటే, భారతదేశానికి బలపరచాలంటే, భారతదేశం ఒక సమృద్ధి దేశంగా, భద్రతా దేశంగా మార్చాలంటే మరొకసారి నరేంద్ర మోదీ గారి నాయకత్వం రావాలని, నాయకత్వం ఉండాలని కోరుకుంటూ మేము చేస్తున్నాము. మహిళలకు, యువతలకు రక్షణ ఎదుగుదల ఉండాలంటే మోదీ గారి నాయకత్వం వల్లే సాధ్యమంటూ ఓట్ ఫార్ మై నేషన్, ఓట్ ఫార్ మై మోదీ అని క్యాంపెయిన్ చేస్తున్నాము. నిన్న కరీంనగర్ నుంచి చర్చల ముగించుకుని నిజామాబాద్ వస్తున్నాము. ఈరోజు ఇక్కడ మెట్టుపల్లిలో వచ్చి సదాశివం గారు, కృష్ణమూర్తి గారు బృందం మమ్మల్ని కలవడం జరిగింది. వాళ్ళందరూ మమ్మల్ని గురించి మెట్టుపల్లి నుంచి స్వాగతం పలుకుతున్నారు. అందువల్ల మొత్తం టీం కూడా మీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈరోజు రాజలక్ష్మి గారు 21,000 కిలోమీటర్లు మన దేశం కొరకు నరేంద్ర మోడీ గెలవాలని సదుద్దేశంతో వారు బైక్పై యాత్ర చేస్తున్నారు. ఇలాంటివన్నీ మనం పూర్తిగా తీసుకుని మనమందరం కూడా వీరికి తోడ్పాటుతూ ఉండాలని, మనం బీజేపీని మరోసారి ఘన విజయంగా గెలవాలని మీ అందరికీ కోరుకుంటున్నాను. భారత్ మాతాకి, భారత్
భారత్ మాతాకి పెళ్లిల సీజన్ వస్తే చాలు నెట్టింట్లో రకరకాల వెడ్డింగ్ వీడియోలు ఓ రేంజ్ లో చక్కర్లు కొడతాయి. పెళ్లికి సంబంధించిన వీడియో చూడగానే జనాలు షేర్ చేయడం మొదలు పెడతారు. దీంతో వీడియోలు భారీ లైక్స్ లు వ్యూస్ లు సొంతం చేసుకుంటాయి. ప్రస్తుతం ఒక వెడ్డింగ్ వీడియో జనాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇందులో స్నేహితులు ఒకరితో ఒకరు కలిసి సరదాగా డాన్స్ చేస్తుంటారు. కరీంనగర్ రామడుగు మండలం గుండిలో శ్రీ సమ్మక్క సారక్క జాతరలో భాగంగా ఈ రోజు రాత్రి 7 గంటలకు సారలమ్మను ఊరేగింపుగా సారలమ్మను గద్దెపైకి తీసుకొచ్చారు.